అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇక్కడ ఆత్మ సంబంధమైన వరముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే 11వ అధ్యాయంలో మనం చూస్తేనేమో పౌలు అంటూ ఉంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. సో ఇక్కడ క్రైస్ట్ని ఎట్లా మనం ఫాలో చేయాలి అంటే పాల్ క్రైస్ట్ని ఫాలో చేశాడు, మనం ఎవరిని ఫాలో చేయాలి? పాల్ని ఫాలో చేయాలి అనేది చెప్తూ ఉన్నారనమాట. అంటే ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కూడా ఉండాలి, చాలా భక్తి కూడా ఉండాలి. కంప్లీట్గా క్రైస్ట్ని ఫాలో చేయడం అనేది ప్రజెంట్ బిలీవర్స్కి, ప్రజెంట్ క్రిస్టియన్స్కి ఇట్ ఈస్ టూ డిఫికల్ట్. బట్ పాల్ డిడ్ ఇట్. పాల్కి అది పాసిబుల్ అయింది. అట్లానే ఇది మనము చాలా ఇంపార్టెంట్. ఈ వరాలలోనికి వెళ్ళే ముందు మనము క్రైస్ట్ లైక్ నేచర్ అనేది మనకి ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే గిఫ్ట్స్ కావాలని కోరుకుంటారు, లేదా ఎర్త్లీ బ్లెస్సింగ్స్ కోరుకుంటారు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కోరుకుంటారు. సో ఈ బ్లెస్సింగ్స్కి ముందు మన లైఫ్ ఎట్లుండాలి అంటే మనది క్రైస్ట్ లైక్నెస్ అనేది ఉండాలి. క్రీస్తులాగా మనము జీవించాలి, క్రీస్తులాగా జీవించాలి, క్రీస్తులో మనము ఒకటైపోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ చూస్తే ఎవరికి ఇంపార్టెంట్ అనేది 11th చాప్టర్లో మనకి కనిపిస్తుంది. క్రైస్ట్ ఏంటి, మ్యాన్, విమెన్ యొక్క రోల్స్ అనేవి మనకు అక్కడ కనిపిస్తాయి. ఆ తర్వాత దాని ద్వారానే ఇలా రెత్తి మీద ముసుగు వేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా పౌలు చెప్తారు. అంటే ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది, ఎవరికి ఎవరు ఎంతెంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది క్లియర్గా మనకు అర్థం అవ్వడం కోసము చాలా చక్కగా పౌలు వివరిస్తారనమాట. సో మనము ఏదో అలాగా బ్రతికిస్తాం, మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాము అనేది మనం చూస్తే మనకే ప్రయారిటీ ఇస్తాం. కానీ మెన్కి కానీ, లేకపోతే చర్చ్కి కానీ, చర్చ్లో ఉన్న ఎల్డర్స్కి కానీ, లేకపోతే గాడ్కి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి వివరిస్తూ ఉన్నాడు, అట్లా ఉండకూడదు. ఆ ఇంపార్టెన్స్, ఆ లెవెల్స్ అవన్నీ చక్కగా మనకి అర్థమవ్వడానికి, అక్కడ కొరింథీలో ఉన్న సంఘానికి అర్థమవడానికి, ఈ దినమున మన LAF సంఘానికి అర్థమవడానికి దేవుడు ఇవి ముందుగా మన కొరకు రాసి పెట్టారు. అయితే వీటన్నిటినీ మనము చదవాలి, అవన్నిటినీ చదవాలి, వాటిని దేవుని ఆత్మచేత అర్థం చేసుకోవాలి. తర్వాత ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళు. తర్వాత వాళ్ళల్లో ఫైటింగ్స్ ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు గ్రడ్జ్ పెట్టుకొని వాళ్ళు ఎలా ఉంటున్నారు, అలా ఉండకూడదు. మనం గాడ్కి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఇట్లా ఉండకూడదు అని పౌలు 11th చాప్టర్లో మనకి చాలా బాగా చెప్తున్నారు. 22 verseలో అన్నపానములు పుచ్చుకొనుటకు మనకి ఇళ్ళు లేవా? ఇండ్లు ఉన్నాయి కదా, ఇంట్లో మనం పుచ్చుకోవచ్చు కదా. ఇక్కడికి వచ్చేసి సంఘాన్ని లేదా పేదలను వీళ్ళందరినీ సిగ్గుపరిచేలాగా మనం బిహేవ్ చేయకూడదు అని అక్కడ హెచ్చరికిస్తూ ఉన్నాడు. తర్వాత మనకి ఆ ఫుడ్ కూడా ఎందుకు తీసుకుంటున్నాము అనేది, ప్రభు బల్లలో ఎందుకు పాలు పంపులు పొందుతాము అనేది, వీటన్నిటినీ కూడా చాలా చక్కగా వివరించి మనకి చెప్తూ, మరి అక్కడ సువార్త పరిచర్య ఎలా ఉండాలి అనేది కూడా మాట్లాడుతూ వస్తారనమాట. చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం అవన్నీ అర్థం చేసుకోవాలి, వాటన్నిటినీ మనము యాక్సెప్ట్ చేయాలి. మన మైండ్ యాక్సెప్ట్ చేయదు, మన మైండ్ మనకి ఏది ఇష్టమో దాని మీద యాక్సెప్టెన్సీ ఉంటుంది అనమాట. మనకి ఇష్టం కానిది ఏది చెప్పినా దాన్ని మనం తీసుకోవడం మనకు చాలా కష్టం.
నిన్న నేను తమ్ముళ్ళతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఎవరికైనా ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే, ఎవరికైనా ఒక సలహా ఇవ్వాలి అంటే, ఆ సలహా ఇచ్చేటప్పుడు అది అరే వాళ్ళకి మంచిది అని సలహా ఇచ్చేయడం నాకు అలవాటు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, జేమ్స్లో యాకోబు పత్రికలో చెప్తుంది, మీలో చాలామంది బోధకులుగా ఉండకండి అంటది. బోధ అంటే ఏదో ఇట్లా వాక్యాన్ని బోధించడమే అని కాదు, కానీ మామూలుగా కూడా చర్చ్లో మనం చూస్తే ఎల్డర్లీ లేడీస్ కానీ బ్రదర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ పాస్టర్స్ కానీ వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు మంచి భక్తి విధానంలో లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, హే నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, తమ్ముడు అలా ఉండకూడదు, చెల్లి ఇలా ఉండకూడదు అని చెప్పి వీళ్ళకి చాలా ఏమంటాము అంటే తొందర ఉంటుంది అనమాట. నాన్న మీరు కొంతమంది నిద్రపోతున్నారు. వర్ష లుక్ హియర్. అమ్మ మ్యూట్లో ఉందంట నాన్న. ఓకే, come forward, let me see your faces. Come Swati, Amy, I can't see your faces. Okay, so అట్లాగా మనం చూస్తే ఏం చెప్తూ ఉన్నా, ఇతరులకి తొందరపడి బోధించాలి అనే ఆతృత, తృష్ణ చాలామందికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనకి బోధకులుగా ఉండడానికి తొందరపడవద్దు. ఓకే, ఇతరులకు బోధించడానికి మనం తొందరపడకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనము జాగ్రత్తగా ఉండాలి, మనం పర్ఫెక్ట్గా ఉండాలి. రెండోది ఏంటంటే, వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. రిసీవ్ చేసుకొని ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళ హార్ట్ మన విషయంలో హార్డ్గా ఉన్నప్పుడు వాళ్ళకి బోధించడాన్ని బట్టి ఏమైనా యూజ్ ఉంటుందా? ఏముండదు. వాళ్ళు నెగిటివ్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళిపోతారు. సో దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్. ఇప్పుడు చూడండి, మనకి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మన ఫెలోషిప్లో మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి బోధించే వ్యక్తికి ఆ వ్యక్తి పట్ల వాళ్ళు వినే ఆ యొక్క ప్లేస్ని మనము క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయకపోతే ఆ వ్యక్తి వెళ్ళి అక్కడ బోధించటం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? నో, దెర్ ఇస్ నో యూజ్. అందుకే ఇక్కడ మనకి వరాలు కూడా చాలా ఇంపార్టెంట్. వరాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సంఘాభివృద్ధి కొరకు వరాలు చాలా ఇంపార్టెంట్ అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. సో అందుకనే పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే 12వ అధ్యాయంలో, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీకు తెలియకపోతే ఎట్లా? మీరు సంఘంగా ఉన్నారు కాబట్టి ఆత్మ యొక్క వరాల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. దేవుని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. అలానే ఆ వరాల యొక్క ఇంపార్టెన్స్ కూడా సంఘంగా మీరు తెలుసుకోవాలి అని చెప్పి అక్కడ స్టార్ట్ చేశారనమాట. ఇవి సంఘాభివృద్ధికి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సంఘం అభివృద్ధి కావాలంటే ముఖ్యంగా పాస్టర్స్ అయినటువంటి మనము, అలానే బిలీవర్స్ అయినటువంటి మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆ వరాలు సంఘాన్ని అభివృద్ధి చేయడానికి, ఎక్స్పాన్షన్కి, హెల్దీగా ఉండడానికి, గుడ్ గ్రోత్ ఉండడానికి, ఎక్కువ మంది ఆకర్షించబడడానికి, ఎక్కువ మంది మార్పు చెందడానికి, అనేకులు 11th చాప్టర్లో చెప్పినట్లుగా వాళ్ళ యొక్క క్రీస్తును పోలి నడుచుకోవడానికి సంఘంలో స్ట్రాంగ్గా ఉన్న బిలీవర్స్, సంఘంలో బాడీగా ఉన్నటువంటి క్రీస్తు మనకేమిటి? శిరస్సు. హీఈస్ హెడ్. క్రైస్ట్ ఈజ్ హెడ్ ఆఫ్ ద బాడీ. ఆ బాడీ ఎవరు అంటే సంఘము. ఆ బాడీ ఎవరంటే ఎవ్రీ బిలీవర్. సో ఈ బాడీ అనేది డిఫరెంట్ పార్ట్స్తో ఏర్పడింది. బాడీ అంతా కలిపి ఒక ముద్దలాగా, ఇట్లా ఒక మాంసపు ముద్ద అనుకోండి, ఎలా ఉంటుంది? కళ్ళు లేవు, ముక్కు లేవు, నోరు లేవు, చెవులు లేదు, లేకపోతే ఏమీ లేదు.
లేదు, పోనీ ఇక్కడి వరకు ఉంది. ఇదంతా ఒక దొంగలాగా ఇలా ఉందనుకోండి, ఒక మాంసపు ముద్దలాగా, ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది. సో ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఒక మానవుణ్ణి చాలా అవయవాలను సృష్టించారు. బాడీ పార్ట్స్ అనేవి ఉన్నాయి కదా, హ్యాండ్స్ ఉన్నాయి, ఫింగర్స్ ఉన్నాయి, నెయిల్స్ ఉన్నాయి, తర్వాత ఇంకా చక్కగా అలాగా నడుము భాగము, ఉదర భాగము, నడుము భాగము, అలాగ కిందకి చక్కగా అందంగా ఒక మనిషికి ఎన్నో అవయవాలు. పైకి కనిపించే అవయవాలేనా? లోపల ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఇంకా బాడీ లోపలికి వెళ్తే ఎన్నో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, చాలా ఆర్గాన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అది మనం అర్థం చేసుకోవాలి. మనం చాలాసార్లు సంఘములో ఆ సంఘము అనేది ఒక బాడీ అని, ఆ బాడీ అంతా డిఫరెంట్ పార్ట్స్గా అని, అందులో నువ్వొక పార్ట్ అని, అందులో నేనొక పార్ట్ అని, మనందరము కూడా డిఫరెంట్ పార్ట్స్ అని మనం అర్థం చేసుకోవాలి. నేను ఒక్కదాన్నే మొత్తము అని నేను అన్నాను అనుకోండి, సాగర్ అన్నయ్య ఇక్కడ నేనే హెడ్ని. అసలు సాగర్ అన్నయ్య హెడ్ ఏంటండి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవరి హెడ్ అని చెప్తుంది? చెప్పండి రా. క్రైస్ట్ ఈజ్ హెడ్. క్రీస్తు ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నారు. ఆయన శిరస్సుగా ఉన్నారు. ఆ సంఘంలో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా అవయవాలు. అప్పుడు సాగర్ అన్న కూడా, రూతక్క కూడా ఒక అవయవమే. అర్థమైందా మీకు? సో దే ఆర్ ఆల్సో పార్ట్స్ ఆఫ్ ద బాడీ, దే ఆర్ నాట్ ద హెడ్స్. చాలాసార్లు డాడీని అడుగుతూ ఉంటాం, డాడీ వై కాంట్ యూ టేక్ దిస్ డెసిషన్? This is going like this in a wrong way or in a crooked way. Why can't you take a decision because you are head of this fellowship? And Daddy says, no, who said that I am the head of the fellowship? God is head of the fellowship. I can't take a decision అని చెప్తా ఉంటారు. ఇదేంటి ఇలా చెప్తున్నారు అనుకుంటాం మేము. దేవుని వాక్యము అది దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. నాన్నగారు కూడా ఈ బాడీలో ఒక పార్ట్. అలా ప్రతి ఒక్కరు బాడీలో ఒక పార్ట్గా ఉన్నాము. నో పాస్టర్స్ వర్క్ చేస్తారండి. ఐ విల్ జస్ట్ కమ్ అండ్ గో. నేనేదో వస్తాను వెళ్తాను. వచ్చి వెళ్ళడానికి కాదు మనం. అందుకనే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఆ వరాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు చెప్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ యాక్టివ్ మెంబర్గా చర్చ్లో ఉండాలి. అంతేకాదు చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మనది ఒక ఫెలోషిప్గా ఉన్నాము అంటే ఆ ఫెలోషిప్లో ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క వరాన్ని ఇస్తారు గాడ్. సో యూ హ్యావ్ టు యూటిలైజ్. నేనే పాస్టర్ని, మీరు నాతోనే ఉండాలి, మీరు ఇక్కడే ఉండాలి, మీరు నా మాటే వినాలి అని నేను అన్నాను అనుకోండి, అంటే నేను ఒక మొత్తం ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు ప్లే ఎ రోల్ అంటే నో. ఒక్కరికి గాడ్ అన్ని వరాలు ఇస్తాను అని ఇక్కడ బైబిల్లో చెప్పలేదు. హార్ట్ పని హార్ట్ చేయాలి, కిడ్నీ పని కిడ్నీ చేయాలి, చేతి పని చేయాలి, ఫింగర్స్ పని ఫింగర్స్ చేయాలి, షోల్డర్స్ పని షోల్డర్స్ చేయాలి. అర్థమవుతుందా? స్టమక్ పని స్టమక్ చేయాలి, ఇంటెస్టైన్స్ పని ఇంటెస్టైన్స్ చేయాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. అన్ని పనులు ఒకటే ఎలా చేస్తుందండి? ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు చెప్పండి, ఈజ్ ఇట్ పాసిబుల్? అన్నీ ఒకటే చేయడం పాసిబుల్ అవుతుందా? అలాగో ఒకవేళ మనల్ని క్రియేట్ చేస్తే మనం ఎంత అగ్లీగా ఉంటామో కదా, ఒక అమీబాగా లాగుంటామేమో కదా, షేప్లెస్గా ఒక అమీబా లాగా ఉంటామేమో.
అవి కూడా లోపల పార్ట్స్ ఉంటాయి అమీబాకు కూడా. చూడండి, ఎర్త్వామ్ ఉంటుంది, ఎర్రలు, అవి చిన్నగా ఉంటాయి ఏమి, బట్ దాన్ని కూడా డిసెక్షన్ చేసి దాన్ని కూడా ఓపెన్ చేసి దానిలో ఉన్నాయన్నీ చూపిస్తూ ఉంటారు. ఎంత మైన్యూట్ ఉంటాయో. అర్థమవుతుందా? అన్నీ ఒకలే చేయాలి అనుకోవడము అవివేకము. పాస్టర్గా నేను ఒక్కదాన్నే చేయాలి అనుకోవడము అవివేకము. పాస్టర్స్కే అన్ని వరాలు ఇచ్చినట్లు ఇక్కడ కనపడుతుందా? లేకపోతే బిలీవర్స్ అందరికీ అన్ని వరాలు ఇస్తున్నారా ప్రభు? సంఘంలో ఉన్న వారందరికీ అనేక రకాలైన వరాలు దేవుడు ఇస్తాడు అని ఇక్కడ పౌలు మనకి చెప్పకనే చక్కగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. ఎవ్రీవన్ హ్యాస్ టు ప్రే, ప్రభా నన్ను ఎందుకు ఈ లోకానికి తీసుకొచ్చావు, ఎందుకు ఈ లోకానికి తీసుకొచ్చావు, నేనేం చేయాలి ప్రభా, నా పాత్ర ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏ పని చేయాలి, నీ అనాది సంకల్పంలో నీ ప్లాన్లో నేను ఎక్కడ ఉన్నాను, నువ్వు పుట్టకముందే ఈ భూమిని సృష్టి చేయకముందే ఆయనకు ఒక పెద్ద పిక్చర్ ఉంది, ఆ ప్లాన్. ఆ ప్లాన్లో నీవు అక్కడున్నావు, ఆ ప్లాన్లో నువ్వు అక్కడున్నావు. మృదులా ఉంది, ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, ఎక్కడో ఉంది. నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను. ఆయన ప్లాన్లో నేను బెంగళూరు రావడం, బైబిల్ కాలేజీలో నా హస్బెండ్ చదువుకోవడం, ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయటం, ఇక్కడ చర్చ్ స్టార్ట్ చేయటం, ఇక్కడ అనుకోకుండా అందరికీ ఆశ్రయం ఇవ్వడం, పిల్లలు రావడం, వాళ్ళల్లో అవంతా ప్లాన్ అంతా. ఎవరు ఎక్కడ పుట్టారో ఆ మృదుల ఎక్కడో పుట్టింది, ఎక్కడో ఉంది, అక్కడ ఆమెకి ఎలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, ఇలా ఈ ఏజ్లో ఈ టైంలో ఇక్కడ రూత్ దగ్గర ఆమె ఉండాలి అని అక్కడ ఆల్రెడీ ఎప్పుడు ప్లాన్ చేయబడి ఉంది? జగత్తు పునాది వేయబడక ముందే అది ఆల్రెడీ ప్లాన్లో ఉండిపోయింది. మనకి తెలియదు ఆ ప్లాన్, బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. నేను ఇక్కడికి వస్తానని నాకు ప్లాన్ లేదు, కానీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. అర్థమైందా? మనకి కాదు, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. అప్పుడు మనం ప్రార్థన చేయాలి, ప్రభా ఎక్కడా నేను ఏమై ఉన్నానయ్యా, నీ ప్లాన్లో నేను ఎక్కడున్నాను, నన్ను ఎలా నడిపించాలనుకుంటున్నావు, నాకు ఏ వరం ఇవ్వాలనుకుంటున్నావు, రక్షణ పొందిన నేను సంఘంలో ఎలా యూటిలైజ్ అవ్వాలని అనుకుంటున్నావు, what you want me to do for this church. ఎక్కడెక్కడ బ్రేక్ అయిపోతుందో నెహెమ్యా ఉన్నాడు. ఆ ప్రాకారాలు ఏమైపోతున్నాయి? కూలిపోతూ ఉన్నాయి. వాటిని నిలబెట్టడానికి నెహెమ్యాకి బర్డెన్ పెట్టారు, నెహెమ్యాకి బర్డెన్ పెట్టారు. అలానే మనకి ఒక బర్డెన్ పెడతారు. అంతేగాని సంఘంలోకి వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారు సర్లే, ఈ పాస్టర్ అమ్మ సర్లే, చర్చ్ పెద్దంట, ఈయన చూడు ఇట్లున్నాడో, ఎప్పుడో మార్మన్స్ పొందిందంట, ఆమె చూడు ఎట్లుందో, వీటిని నెగిటివ్ని ఇంజెక్ట్ చేసుకోవడానికి గాడ్ నిన్ను క్రియేట్ చేసింది. ఎక్కడ ప్రాకారము కూలిపోతూ ఉందో ఆ ప్రాకారాన్ని నిలబెట్టడం కొరకు ప్రార్థన చేస్తూ ఆ పని చేయడానికి నెహెమ్యాని ఎలా ప్రోత్సహించారో, హీఈస్ వర్కింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. తన జీవనం కోసం, తన భుక్తి కోసం తను వర్క్ చేసుకుంటున్నాడు. బట్ ఎట్ ద సేమ్ టైం గాడ్స్ వర్క్కి మాత్రము హీ హ్యాస్ ఎ స్పేస్. అలాంటి నెహెమ్యాలాగా మనందరము ఉండవలసిన వారము. మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ బిలీవర్స్ ఆర్ వెరీ క్వయట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ ఆర్ నెగిటివ్. చాలామంది నెగిటివ్లోకి వెళ్తున్నారు, చాలామంది ఆ సిచ్యువేషన్స్ చూసి నాకెందుకులే అని కామ్గా ఉంటున్నారు. ఇంకా కొంతమంది బిలీవర్స్ దే ఆర్ ఫైటింగ్. Some of the believers, they are leaving the church and going to other churches.
ఇవన్నీ కూడా రాంగే. If you are not happy with the church, it's not that you have to leave the church and go some other church. That is also not leading by God. దేవుని ఆత్మచేత నడిపించబడడం కాదు. వాళ్ళని చూసి వేలు పెట్టి చూపించి నువ్విలా 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 అనడము కూడా హోలీ స్పిరిట్ గైడెన్స్ కాదు. కామ్గా నాకెందుకులే, ఏదో వచ్చాము 4 రోజులు ఇక్కడ ఉంటాము పోతాము, లేకపోతే ఎప్పటి నుంచో వస్తున్నాము, మౌనంగా కళ్ళు మూసుకొని జరుగుతున్నాయన్నీ జరగనివ్వని నేను మాత్రం కామ్గా కళ్ళు మూసుకొని ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతాను, నాకెందుకులే అనుకొని మౌనంగా ఉండడము హోలీ స్పిరిట్ గైడెన్స్ కాదు. అర్థమవుతుందా? ఇవాళ ఇలాంటివి చేయకూడదు. ఇతరులను వేలెత్తి చూపించి బాధను పెట్టకూడదు. ఆ రెస్పాన్సిబిలిటీ అది మనది. మన చర్చ్, మన ఇల్లు, మన తమ్ముడు, మన చెల్లి, మనక్క, మనన్న, మన నాన్న, మనమ్మ, ఎక్కడ ఏమి పాడైపోతుందో, ఎక్కడ ఎవరు పాడైపోతున్నారో, ఎలాగ డిస్టర్బ్ అయిపోతున్నారు, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. వీ హ్యావ్ టు సెట్ దెమ్. We have to pray for them. We have to love them. వారిని ప్రేమించాలి, వారి విషయం ఓపిక పట్టాలి, వారి విషయం సహనము వహించాలి, వారి విషయము భరించాలి, ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ మనము నెహెమ్యా వలె ఆ కట్టడానికి మనం ఏం చేయాలి? పూనుకోవాలి. అలా పూనుకోలేని వారిగా మనం ఉంటే వాట్ ఈస్ ద యూజ్ అండి? హౌ కెన్ వి బిల్డ్ ద చర్చ్? హౌ కెన్ వి బిల్డ్ బాడీ? ఈ చర్చ్ కాదండి ఇంకో చర్చ్కి వెళ్తాను, అది కాదు, అది రాంగ్. సార్వత్రిక సంఘంలోని పార్ట్స్ ఆఫ్ ద బాడీ మనం. నేను ఎక్కడికి నడిపించారో అక్కడ నీవు ఎక్కడ లోపాలు ఉన్నాయో అక్కడ ఆ లోపాలను సరిచేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ దేవుడు మన మీద ఉంచాడు. అందుకనే మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు. గొప్ప బరువులు మోసే ఎడ్లుగా నిన్ను నన్ను తయారు చేస్తే పరిస్థితులను చూసి, బలహీనతలను చూసి మనల్ని రిజెక్ట్ చేస్తున్నారు, లేకపోతే మనల్ని ముందుకు రానివ్వట్లేదు, నాకు స్పేస్ లేదు అనుకొని వెనక్కి అడుగు వేసే కంటే యు క్యాన్ ప్రే. సంఘంలో కొంతమంది బోధకులుగా ఉండి బోధిస్తూ ఉంటే ఆ బోధించేవారు దేన్ని యూజ్ చేస్తారు? టంగ్ని కదా, నాలుకని యూజ్ చేసి వాళ్ళు బోధిస్తూ ఉన్నారు అనుకోండి. అది అందరికీ బోధించేవారు అందరికీ కనిపిస్తారు. కానీ ఈ బోధించేవారు బోధించాలి అంటే వెనకాల వారి కొరకు రహస్యంగా ప్రార్థన చేసేవారు ఉంటారు. సంఘంలో దేవుని సేవకులు బలమైన బోధించాలి అని కొంతమంది ప్రార్థనా పరులైనటువంటి భక్తులు ఉంటారు. వారు ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మాట్లాడే బోధకులు ఒక బాడీలో నోరు లాంటి వారైతే ఈ శ్రేష్టమైన మాటలు, దేవుని మాటలు మాట్లాడడానికి ఆ నోటికి ఆ యొక్క ఆ శక్తిని ఇవ్వగలిగిన వారు ఎవరు అంటే గుండె లాంటి వారు. ఇప్పుడు బోధించే నోరు గొప్పదా? బోధించే నోరు కొరకు ప్రార్థన చేసే ఆ గుండె గొప్పదా? గుండె ఆగిపోతే నోరు మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. మరి నేను
నా కోసం ప్రార్థించే నిన్ను చులకనగా చూస్తే, లేదా సంఘంలో ఇతర అవయవాలు గుండెను చులకనగా చూస్తే ఈ నోరు మాట్లాడగలదా? మాట్లాడలేదు. ఆ గుండె మనకి కనిపిస్తుందా? కెన్ యూ సీ హార్ట్? నో, కనిపించదు. కాదు, అన్ని వర్క్ చేస్తుంది. అందుకేనేమో ప్రకటనలో అంటాడు, దేవుడు వచ్చేటప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలు పట్టుకొని వస్తారంట. చాలామంది అనుకుంటారు, అందుకే కదా ఇందాక చెప్పాను, యాకోబు అంటూ ఉన్నాడు, బోధకులుగా ఉండడానికి ఊరికే తొందరపడకండి. వై కాంట్ యూ ప్రే? ప్రార్థించే, ఒక బలమైన ప్రార్థన చేసే, పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేసే ఒక గుండెలాగా ఉండాలని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఈ 24 hours దానిలో ప్రేయర్ చేయడానికి రమ్మంటే చాలామంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. ఏదైనా ఎక్స్పోజింగ్ పాటలు పాడడానికి పాటలు, ఏదైనా సరే సెలవైనా పెట్టుకొని పాటలు పాడడానికి వచ్చేస్తావు. వాక్యం బోధించడానికి అంటే అన్నీ మానుకొని వచ్చేస్తావు. పలానా ఊర్లో మీటింగ్ జరుగుతుందండి, ప్రార్థనా పరులు కావాలి, కొంచెం రండి, అక్కడ జరుగుతూ ఉండగా వెనకాల ప్రార్థన చేద్దాము. ఇదివరకు అలా చేసేవాళ్ళు, మరి ఇప్పుడు చేస్తున్నారా? మనం కూడా మన చర్చిలో కొంతకాలం అలా కూర్చొని ఇక్కడ వాక్యం బోధిస్తూ ఉంటే అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం, బెంగళూరులో కూడా. ఈ మధ్యలో నేను అటు ఇటు తిరగడాన్ని బట్టి క్రమం తప్ప పని కంటిన్యూ చేయలేకపోతున్నాం. ప్రార్థనా పరులైనటువంటి వారు కావాలి. దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా, రోదన చేయు స్త్రీలను రోదన చేసేవారు కావాలి. ఆ కాంటెస్ట్ వేరే అని చదివిన తర్వాత ఎనీవే, ఓకే, రోదన చేసేవారు, ప్రార్థన చేసేవారు, పరిశుద్ధ హృదయము కలిగి ప్రార్థన చేసేవారు, భారము వహించి ప్రార్థన చేసేవారు. వాళ్ళు బోధకునికి గుండె లాంటి వారు. నోరుకి ఆ గుండె కూడా బలం అవ్వాలంటే మళ్ళీ ఏం కావాలి? నోరే కావాలి. ఆ నోటితో ఆహారం తీసుకోకపోతే ఆ గుండెకు ఎక్కడి నుంచి వెళ్తుంది? చూసారా ఎలా ఒకదాని మీద ఒకటి డిపెండెంట్గా ఉన్నాయో? లిసన్, ఏమి ఓకే, ఎలా డిపెండెంట్గా ఉన్నాయో అర్థమవుతుందా? సో వీ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ అనేది ఆ ట్రూత్ని ఇక్కడ పౌలు మనకి చెప్పడానికి చాలా ఇష్టపడుతున్నాడు. హీ ఈస్ ట్రైయింగ్ టు టెల్ us no one is great, everyone is equally ఇంపార్టెంట్. అందరూ కూడా సంఘంలో రక్షించబడి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి వాళ్ళ యొక్క రోల్స్ వాళ్ళు పాటించాలనేది, అందరూ యాక్టివ్గా ఉండాలనేది, అప్పుడే ఆ బాడీ ఫంక్షన్ అనేది చాలా బాగా జరుగుద్దని దేవుని వాక్యము ఇక్కడ పౌలు మనకు అర్థం చేస్తూ ఉన్నారన్నమాట. అర్థమైందా? కాబట్టి మీరు అర్థం చేసుకునండి, ఆ వాక్యాన్ని అంతటినీ చదవండి. ఇక్కడ 2nd verseలో చూస్తే, అన్యులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపించబడితరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడైనను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే ఇక్కడ కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాడు ఆ వరాల్లోకి వెళ్ళే ముందు. ఓకే, అన్యుల్లో నుంచి అనేక మంది దేవుని మందిరంలోకి, దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నారు. అన్యులు అంటే ఏదో వేరే విగ్రహాలనే కాదు, క్రైస్తవులైనా పుట్టుక క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా అన్యులే. రక్షించబడ్డామని చెప్పుకుంటూ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని విగ్రహంగా చేసుకున్న వారు కూడా అన్యులే. దేవుని ఆత్మచేత నడిపించబడితే తప్ప
ఆత్మకు చోటిస్తే తప్ప యేసు ప్రభు అని చెప్పలేరు అన్నమాట. అంటే యేసు ప్రభుకి ఇంపార్టెన్స్ ఇవ్వలేరు అన్నమాట. నోటితో చెప్పడం వేరు. అర్థమైందా? కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కృపావరాలు కూడా చాలా 4th verseలో చూస్తే కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి, కానీ ఆత్మ మాత్రము ఒకటే. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాం, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయగలుగుతాం. ఇప్పుడు అందరూ ఈక్వల్గా ట్రీట్ చేయలేకపోతున్నాం. ఒకళ్ళు మంచిగా వాడబడుతున్నారు అనుకోండి, ఇంకొకళ్ళకి ఏమొచ్చేస్తుంది? అసూయ వచ్చేస్తుంది. హే, ఏంటి వాళ్ళు చెప్పేది, వాళ్ళ సంగతి నీకేం తెలుసు అని వాళ్ళలో ఉన్న బలహీనతలు, పాపం ఎప్పుడో బలహీనతలు, ఎప్పుడో తెలియక చేసిన తప్పులు, కొన్నిసార్లు వాళ్ళు తప్పులు చేయకపోయినా నిందలను తప్పులుగా వాళ్ళకి మరలా ఎత్తి చూపించి వాళ్ళని వేరే వారి తట్టు తిరిగిపోతున్నారేమో అని భయపడి వీళ్ళ తట్టు తిరుగుతాం. ఇట్స్ హౌ ఫూలిష్ ఇట్ ఈస్. ఒక విశ్వాసి ఒక పాస్టర్గా నేనేం చేయాలంటే వీ హ్యావ్ అబైడ్, అందరినీ కలిపి ఒకటిగా చేయడమే పాస్టర్కి ఉండవలసిన అవగాహన. నాకే ఆ అండర్స్టాండింగ్ లేకపోతే దెన్ నేను అందరినీ నా తట్టు తిప్పుకోవడానికి వర్కౌట్ చేస్తాను, వేరే వాళ్ళ మీద బురద జల్లుతాను. దట్స్ నాట్ గాడ్స్ వర్క్. అది దేవుని పని కాదు, దేవుని ఆత్మ కాదు, అది దురాత్మ. అది ఏ ఆత్మ? ఈవిల్ స్పిరిట్. వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ we all are equally important in Christ body. క్రీస్తు యొక్క శరీరములో మనందరము ఈక్వల్లీ ఇంపార్టెంట్. చదువు లేని, అందము లేని, కొంచెము కూడా తెలివి లేని, కొంచెము కూడా జ్ఞానము లేని ఒక బిలీవర్ ఉన్నా, ఆ బిలీవర్కి బాగా ప్రార్థన చేసే మనిషి అయితే షీ ఈజ్ ఇంపార్టెంట్. అందమైన బట్టలు వేసుకొని, రోజుకొక కొత్త చీర కట్టుకొని, రోజుకొక కొత్త నగేసుకొని, టక 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 చక్కగా చర్చిలో పెద్దలాగా తిరుగుతూ ఉన్న ఒక అక్క కంటే అమాయకంగా వచ్చి, మౌనంగా వచ్చి, అలా కూర్చొని దీనంగా ఉండి, విధేయతతో అణిగి ఉండి, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అందరు తిన్నాక ఆ విస్తర్లు ఎత్తుకుంటూనో ఊడ్చుకుంటున్నా ఆమె చాలా గొప్పది. ఆమె ఎవరికన్నా దేవుని మాటలు చెప్తుండే, నువ్వు చెప్పొద్దు, ఏంటి నువ్వు చెప్పేది, నీకేం తెలీదు అన్నామని అనుకోండి, నేను ఎలా ఉంటుంది? కదా. చాలా సంఘాలలో, మన సంఘాలలో కూడా దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. విచారించాలి, బాధ అనిపిస్తుంది. మనము కూడా ఆత్మలేని సంఘాలుగా తయారైపోతే ఎట్లాగండి? దేవుని ఆత్మకు చోటు ఇవ్వకపోతే ఎట్లాగండి? అలాంటి వారికి మనము కూడా వారి ఆత్మీయతను అర్థం చేసుకోలేని, వారి యొక్క ట్రూత్ని, రియాలిటీని అర్థం చేసుకోలేని వారుగా ఉంటే, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో చూడలేని వారుగా మనం ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో దయచేసి అర్థం చేసుకోగలుగుతారేమో అనుకుంటున్నా. కాబట్టి ఆత్మ ఒక్కటేనండి, అనేక రకాలైన ఆత్మలు లేవు. ఏదో దేవుని ఆత్మతో నడిపించబడాలి సంఘం. ప్రతి బిలీవర్, ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు
ప్రతి విశ్వాసి క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ ఒకటే. నాలో ఏ ఆత్మ ఉందో నీలో అదే ఆత్మ ఉండాలి. అప్పుడు మనలో డిఫరెన్సెస్ అనేవి రావు, మనలో అసూయలు అనేవి రావు, మనలో కక్షలు అనేవి రావు. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంటే నేను చేసే పని నేను చేసిన తర్వాత అరే ఈ ఏరియాలో ఇది పలానా అక్క ఉంది, ఆ అక్కతో మాట్లాడు పాప, ఆ అక్క నిన్ను ఈ ఏరియాలో బాగా గైడ్ చేస్తారు. నా కొంతమంది వస్తూ ఉంటారు, ఎడ్యుకేషన్ గురించి అడిగినప్పుడు నేను చెప్తా, అన్న దగ్గరికి వెళ్ళండి నాన్న, అన్న మిమ్మల్ని బాగా గైడ్ చేస్తారు. పట్టుదలతో కంటిన్యూస్గా ప్రార్థన చేయాలి, గోజాడాలి. అలాంటి పరిస్థితులు ఎవరన్నా వస్తే అప్పుడు చెప్తాను, సాగర్ అన్న దగ్గరికి వెళ్ళండి, మీకు ఆ సమస్య నుంచి విడుదల వచ్చే వరకు విడవకుండా దాని కొరకు ఆయన ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. గో టు హిమ్. ఇంకా కఠినమైన పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు చెప్తా, నూజివీడ్లో అమ్మున్నారు, అమ్మ పట్టుదలతో ప్రార్థన చేసే విడవకుండా విడుదల కలుగ చేయడానికి ఆ వ్యక్తి మీకు ఉపయోగపడతారు, అమ్మ దగ్గరికి వెళ్ళండి. అక్క నా హృదయాన్ని నేను పంచుకోవాలి, నా పాపాలన్నీ ఒప్పుకోవాలనుకుంటున్నాను అని నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఇదిగో ఫలానా అక్క ఉంటుంది కైకలూరులో, చిన్ని అక్క దగ్గర నీ హార్ట్ని షేర్ చేసుకో, ఆ అక్క నిన్ను బాగా గైడ్ చేస్తుంది. కొంచెం ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి, కొంచెము తిక్కగా ఉంది, దురాత్మ చేత పీడించబడుతున్నట్లుగా అనిపిస్తుంది. మీరు అక్కడ దాసన్న ఉన్నారు పెందూరులో, దాసన్నకి ప్రార్థన చేయండి. ఇప్పుడు దాసన్న లేరు కదా, జాన్ వెస్లీ అన్న ఉన్నారు, జాన్ వెస్లీ అన్నకి ఫోను చేయండి, ప్రార్థన చేయించుకోండి, కలవండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానములో ఒక్కొక్క వరము చేత దేవుడు వారిని నింపినప్పుడు మనము వారిని ఏం చేయాలి, యూటిలైజ్ చేసుకోవాలి. లేదు నేను పాస్టర్ అమ్మనైతే నీకు నేను ప్రార్థన చేయాలి, నువ్వు కైకలూరులో ఉన్న చిన్నక్కతో మాట్లాడడం ఏంటి పాప, రా ఇంకెప్పుడు మాట్లాడుకు, నువ్వు నేను నీ పాస్టర్ అమ్మనైతే నువ్వు వాళ్ళతో మాట్లాడడం ఏంటి అని అన్నాను అనుకోండి, నేనే ప్రార్థన చేశాను అదే వచ్చి నన్ను పట్టుకుంటుంది. ఎందుకు? గర్వం ఉంది అక్కడ, పాపం లేదేమో, పాపముకు మించిన గర్వం ఉంది అక్కడ. దేవుని ఆత్మకు చోటు లేదు అక్కడ. దేవుని ఆత్మకు చోటు ఉంటే నేను ఆ మాట మాట్లాడను. పోనీ కృతజ్ఞతగా ఆ వ్యక్తి నీకు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతగా ఆ వ్యక్తికి నువ్వేమన్నా ఇచ్చావు అనుకో, ₹1, అది నా చెవిన పడింది అనుకో, అక్కడ ఇవ్వడం ఏంటమ్మాయి, నువ్వు బెంగళూరులో ఉన్నావు కదా, అక్కడికి ఎట్లా ఇచ్చావు? తప్పండి. దేవుని ఆత్మచేత నడిపించబడే విధానాలు కాదండి. ఎవరైనా మన అక్క చెల్లెళ్ళే, అన్నా తమ్ముళ్ళే. దేవుడు ఎక్కడ ప్రేరేపిస్తే, ఎక్కడ మీరు మేలు పొందుతున్నారు, ఎక్కడ మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు, ఎక్కడ మీరు దేవుని ఆత్మచేత నడిపించడానికి సహాయపడుతూ ఉన్నారు, ఆలోచించి మీరు ఎక్కడ ఇచ్చినా ఐ డోంట్ మైండ్, నో ఇష్యూస్. ఇలాంటి భేదాభిప్రాయాలను మనం కలుగు చేసుకోవద్దు.
తెలియక మనము కొన్ని విషయాలలో అలా నడిచిన ప్రదేశాలు పరిస్థితులు ఉండొచ్చు. దేవుని ఆత్మ కోల్పోయి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు మనం. కానీ వాటిని సరిచేసుకోవడానికి ఎగైన్ దేవుని ఆత్మ మనల్ని తొందర చేస్తున్నప్పుడు, దేవుని వాక్యము మనల్ని తొందర చేస్తున్నప్పుడు మనము దానికి లోబడి ఉండాలి. దయచేసి ఆత్మ ఒక్కటే అని మనం అర్థం చేసుకోగలిగితే ఈ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ మన ఫెలోషిప్లో రాకూడదు. ఒకవేళ వస్తే అది ఆత్మీయత కాదు. ఆత్మలో మనము తగ్గాము అని మనము అర్థం చేసుకోవాలి. నేను ఈ మాటలన్నీ ఏదో నేను అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు చెప్పి విని మాట్లాడుతున్నాను అని అనుకోవద్దండి. నేను రాత్రి చెప్పాను వాక్యం చెప్తాను అని. అసలు ఇలా చెప్పడం నాకు ఆగిపోవడానికి రీజన్స్ కూడా ఏంటి అంటే, ఏదన్నా చెప్తే అది ఎవరో నాకు చెప్పారని, నేను అవన్నీ తెలుసుకొని మళ్ళీ చెప్తున్నానని చాలామంది నా విషయంలో బాధపడుతున్నారు. దయచేసి అలా బాధపడొద్దు. అలా మాట్లాడట్లేదు. నేను ఏది వద్దనుకుంటున్నానో ఆ వాక్య భాగాన్ని దేవుడు ముందు పెడుతున్నాడు. ఏది చెప్పొద్దు అనుకుంటున్నానో అయ్యే ముందు పెడుతున్నాడు. అందుకే మాట్లాడుతున్నాను. దయచేసి నన్ను మన్నించండి, నన్ను క్షమించండి. నేను మాత్రం ఎవరిని హర్ట్ చేయడానికి మాట్లాడట్లేదు. ఇప్పుడు కూడా కొన్ని మింగేస్తా మాట్లాడుతున్నాను, ఆగట్లేదు. అలా అని నేను పర్ఫెక్ట్ అంటలేదు. నేను కూడా ఇలాంటి స్టేజెస్లో నుండి బయటకు వస్తూ ఉన్నాను, ఇంకా కంప్లీట్గా కూడా రావాల్సిన పరిస్థితులు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్. గాడ్ రివీల్ మీ ద ట్రూత్. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ మీ. నా మీద ఆయన పనిచేస్తూ ఉన్నారు. నాకు ఇలాగా మనందరము ఒకటి అనే అవగాహన ఇస్తూ ఉన్నారు. ఆ అవగాహనలో నేను వర్కౌట్ చేస్తూ ఇంకా ఎక్కడో వెనక్కి పీకుతూ ఉంటే ఆ పీకుతూ ఉన్న వాటిల్లో కూడా సెట్ చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా నెట్టుకుంటూ వెళ్తున్నాను తప్ప ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్ బికాజ్ ఐఎమ్ స్పీకింగ్ దీస్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో, కానీ ప్రభువు నాతో మాట్లాడుతున్నారు. ఇది నిజం. నన్ను సరిచేస్తున్నారు. ఇది నిజం. ఈ వాక్యము మీకు కాదు, ఈ వాక్యము ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ఒక పాస్టరమ్మను కదా నేను, మీ అందరికి ఒక అక్కను కదా. మీకు చెప్పడానికి ఇక్కడ నిలవ పెట్టిన దేవుడు ఒక అక్కను కదా. ఈ అక్కను ముందు సరిచేస్తున్నారు, మిమ్మల్ని కాదు. నేను మొత్తం సరయ్యాక మీరు సరవ్వాలంటే టైం ఆలస్యం అయిపోతుంది. కాబట్టి మీరు సరవుతూ ఉండండి అని నాకు ఇలా గ్రహింపిస్తున్నారు. మీకు గ్రహింపిస్తారు ప్రభు. మీరు కూడా ప్రభు చేతికి అప్పగించుకోనండి. కాబట్టి ఆత్మ ఒక్కటే అని అనేక కృపావరాలు ఉన్నాయి, కానీ అందరినీ గైడ్ చేసేది ఒక ఆత్మే. మనందరినీ నడిపించేది సేమ్ స్పిరిట్. ఆ సేమ్ స్పిరిట్తోనే మనం ముందుకు వెళ్ళాలి. సమయం అయిపోయింది కాబట్టి విల్ కంటిన్యూ టుమారో. దయచేసి అపార్థం చేసుకోవద్దండి, అర్థం చేసుకోనండి. ఇవి నా మాటలుగా తీసుకోవద్దండి, దేవుని మాటలుగా తీసుకోనండి. వాక్యాన్ని ఈ భాగాన్ని మరలా మీరు తరోగా చదవండి. ఒకవేళ నేను అక్కడక్కడ వదిలేస్తానేమో, లేదా నాకంటే ఇంకా మీకు ఇంకా ఎక్కువ అర్థమవుతుందేమో, మీరు అర్థం చేసుకోనండి. ఇంకా బెటర్ ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వగలరేమో, మీరు రాసుకోనండి చదువుకుంటూ. అలా ఉండడానికి మనందరము వర్కౌట్ చేస్తే అసలు నిజంగా సంఘము ఎంత అభివృద్ధి చెందుతుందో తెలుసా.
సంఘం అభివృద్ధి చెందకుండా ఉండడానికి రీజన్స్ నేనే, నువ్వే. మన ఫెలోషిప్, మన సంఘాలు ఎక్స్పాండ్ అవ్వకుండా కొద్ది మందితో అలానే ఉండడానికి రీజన్ నేనేనండి. ఐ కాంట్ సే ఇట్స్ యూ, ఐ హ్యావ్ టు సే ఇట్స్ మీ. నా బుద్ధిహీనతే, నా భక్తిహీనతే, నా అవగాహన లోపమే, నేను నా పార్ట్ నేను పర్ఫెక్ట్గా చెయ్యలేకపోవడాన్ని బట్టి, అక్కడ ఆ వరాలు ఉపయోగించబడకపోవడాన్ని బట్టి అక్కడ దేవుని కార్యాలు ఆగిపోతూ ఉన్నాయి. నేను ఒక్కదాన్నే చేసినా అన్నీ కామైపోతే, అన్ని వరాలు కామైపోతే, అందరూ కామైపోతే అక్కడ జరిగేది కూడా ఉండదు. సో బాడీలో ఉన్న ఎవ్రీ పార్ట్ హ్యాస్ టు ఫంక్షన్ వెల్. మొన్న నేను టెస్ట్ చేయించుకుంటే అన్ని రీడింగ్స్ అప్సైడ్ డౌన్ ఉన్నాయి. నేను అరే ఏంటి ఇన్ని, నేను చాలా కంట్రోల్గా ఉంటాను అనుకుంటున్నా, ఇన్ని అప్సైడ్ డౌన్ ఉన్నాయి ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అర్థమవుతుందా? అప్పుడు అరే దాన్ని వర్కౌట్ చేయాలి, వాటన్నిటినీ సెట్ చేయాలి. ఇప్పుడు నా బాడీలో ఉన్న రీడింగ్స్, థైరాయిడ్ రీడింగ్స్, షుగర్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, ఈజీఎఫ్ఆర్, కిడ్నీ ఫిల్టరింగ్ రేటు, అవన్నీ కూడా డిఫరెంట్ వచ్చేసినాయి. అయ్యో పోనీలే అవన్నీ అట్లానే ఉన్నాయి, పోనీ అనుకుని వదిలేయను. వాటన్నిటినీ ఏం తింటే అవి సెట్ అవుతాయి, ఏమి మానేస్తే అవి సెట్ అవుతాయి, అవి మళ్ళీ నార్మల్ రీడింగ్కి రావాలంటే హౌ టు వర్క్ ఆన్. డయట్ మార్చేసి, ఫుడ్ మార్చేసేసి, అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, మొత్తం అంతా ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఆన్ ఇట్. ఎలాగా నేను డాక్టర్ గైడెన్స్ తీసుకొని, ఆయన ఎలా చేసుకొని తినమ్మా, ఎలా వండుకొని తినమ్మా, ఎలా చెయ్యమ్మా, ఇది మానేయమ్మా, ఆ నూనె మానేయమ్మా, అన్నీ ఫలానా నూనె వాడమ్మా, ఇలా అన్నీ చెప్పి ఎంత డాక్టర్స్ సలహా తీసుకొని, నేను ఇంకా గూగుల్ చేసుకొని, మా సిస్టర్ వచ్చింది పెచ్చలి సలహాలు తీసుకొని అన్నిటినీ సెట్ చేసుకోవడానికి వర్కౌట్ చేసుకుంటున్నాను. బాడీలో కనపడని లోపల ఉన్న ఎక్కడో సెట్ అయితే, పైకి బాగున్నాను కదా, ఇట్స్ ఓకే కదా, కానీ లోపల ఎక్కడో బాగోని అన్నిటినీ సెట్ చేసుకోవడానికి నేను ఎలా వర్కౌట్ చేస్తున్నానో మీరు కూడా సంఘములో ఉన్న కనబడకుండా ఎక్కడో ఉన్న వారిలో కూడా రీడింగ్స్ మారుతూ ఉంటే వాటిని కూడా స్కాన్ చేయండి, బ్లడ్ టెస్ట్ ఇవ్వండి, సంఘం యొక్క బ్లడ్ టెస్ట్ ఇవ్వండి. మీటింగ్స్ పెడుతున్నాం, మీటింగ్స్ ఎందుకు? సంఘంలో బ్లడ్ టెస్ట్ కోసం. ఒక్కొక్క బిలీవర్ వచ్చి అక్కడ ఎవరు సేవకులు వస్తున్నారో, నాన్న వస్తున్నారా, లేకపోతే పెద్ద బుజ్జి వస్తున్నారా, హిమన్నయ్య వస్తున్నారా, సంజయరామన్నయ్య వస్తున్నారా, ఇంకా ఎవరెవరో సేవకులు వస్తున్నారా, సాల్మన్ అన్న వస్తున్నారు, ఇలా ఎంతోమంది వస్తున్నారంట. వెళ్ళి స్కాన్ చేసుకోండి. ప్రతి బిలీవరు కూడా వెళ్ళండి. ఊరికే అందరిలో మీటింగ్ పెట్టేసిన తర్వాత వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, అది ఆదివారం చేసే పని. బిలీవర్స్ మీటింగ్స్లో అట్లా కాదు. ఎవ్రీ బిలీవర్, రక్షించబడిన ప్రతి విశ్వాసి వెళ్ళి దేవుని సేవకుల్ని తప్పక కలవండి. అంతటికీ అవసరమైతే ఆ రాత్రి వాళ్ళందరిని అక్కడే పెట్టుకొని డివైడ్ అయిపోయి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మీ హార్ట్ని స్కాన్ చేయించుకోండి. బ్లడ్ టెస్ట్లో లోపల ఉన్నాయి ఎట్లాగా బయటికి తీస్తున్నారో, మీ లోపల దాగబడి ఉన్న స్వభావాలు, మీ ఫీలింగ్స్, మీ యొక్క ప్రాబ్లమ్స్, ఆ సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా వెళ్ళి దేవుని బిడ్డల దగ్గర స్కాన్ చేసుకోండి. ఓపెన్గా మాట్లాడండి. ఎందుకు అంటే ఒక ఆత్మతో నడిపించబడుతూ ఉన్న వారము. వాళ్ళు వస్తున్నారు అంటే మన యొక్క అంతరంగాన్ని దేవునితో ఏమి చేయడానికి? జతపరచడానికి, అక్కడున్న స్థానిక సేవకులతో జతపరచడానికి, అందరము కలిసి జతపడబడడానికి.
అర్థమవుతుందా? మిమ్మల్ని ఏదో సాల్మన్ అన్నో లేకపోతే పెద్దబుజ్జక్కో జత చేసుకోవడానికి కాదండి. మిమ్మల్ని మీరు మాట్లాడుతూ ఉన్నవన్నీ అక్కడున్న స్థానికంగా మీ మీద వర్కౌట్ చేస్తూ ఉన్న ఆ సేవకుల్ని పంపించింది ఎవరు? దేవుని బిడ్డలే కదా. దేవుని ఆత్మచేత నడిపించబడి మీ దేవుని బిడ్డలు వాళ్ళు అప్పగించుకోకపోతే వీళ్ళు పంపించలేరు కదా. వాళ్ళు అప్పగించుకున్నారు, వాళ్ళు ట్రైన్ చేసి పంపించారు. మీకు వాళ్ళకి ఏమైనా సరే డిఫరెన్సెస్ ఉంటే తప్పకుండా ప్రతి చర్చిలో ఉంటాయి. మా చర్చిలోకి వచ్చి అడగండి, మాకు ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ని దేవుని బిడ్డలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను దేవుని బిడ్డలతో నీకున్నటువంటి ఆ యొక్క డిఫరెన్సెస్ని పోగొట్టి నిన్ను సెట్ చేసి దేవుని సేవకులైన మీరు కూడా మీ హార్ట్ ఓపెన్ చేసి దేవుని సేవకులతో మాట్లాడుకోండి. వాళ్ళు సెట్ అయ్యి వీళ్ళు సెట్ అయ్యి ఫెలోషిప్ అంతా సెట్ అయితే అసలు ఎంత అద్భుతం. పరలోకమే ఇక్కడ ఉంటుంది. లోపల చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, అమ్మో వీళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. నో, దేవుని ఆత్మ లేని మనుషుల వలె మనం ఉండొద్దు. వాటిని ఏమైనా అనుకుంటారేమో అనే దాన్ని తీసివేయడానికే మనకి ఈ బిలీవర్స్ మీటింగ్స్. అందుకే ఇట్స్ నాట్ పబ్లిక్ మీటింగ్స్, ఇట్స్ బిలీవర్స్ మీటింగ్స్. దయచేసి వెళ్ళండి, కలవండి, హార్ట్ని షేర్ చేసుకోండి, మీ భారాలను తేలిక చేసుకోండి. సంఘాభివృద్ధి కొరకు అందరూ కలిసి ప్రయాసపడండి. మనందరము క్రీస్తుని శిరస్సుగా చేసుకున్నట్లయితే అది మనకి మేలు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మరి ఈ మీటింగ్స్ ద్వారా మీరందరూ కూడా గొప్ప మేలు పొందాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు ప్రార్థన చేస్తున్నారు, అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి గొప్ప ఉజ్జీవము రావడానికి మనందరము కూడా వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ హార్ట్స్. అప్పుడు గొప్ప ఉజ్జీవం వస్తుంది. కాబట్టి మీ సెంటర్స్లో మీకు ఎప్పుడైతే మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయో ఆ మీటింగ్స్లో ఒక గొప్ప రివైవల్ రావాలి. దాని తర్వాత ఒక గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి బిలీవర్, ప్రతి సెంటర్లో ప్రతి విశ్వాసి అనేక వరాల చేత ఒక్కొక్కరు ఒక్కొక్క వరం చేత నింపబడాలి అంటే ముందు మనలో ఉన్న కల్మషము, కుళ్ళు, అసూయ, ద్వేషము, ఈర్ష్య, నెగిటివ్నెస్ అంతా బయటకి తీసివేయబడాలి. ఈ మీటింగ్స్ ద్వారా ప్రతి ఒక్కరము కడగబడదాము, ప్రతి ఒక్కరము ఐక్యపరచబడదాము, ప్రతి ఒక్కరము దేవుని రాజ్యాన్ని కడదాము. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను.